ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా తప్పదు, మరో దారి లేదు. రాణి అంటే నీకు ప్రాణం. నన్ను నమ్మి దాని బాధ్యత నాకు అప్పచెప్పావు. నీ అంత బాగా దాన్ని నేను చూసుకోలేకపోయినా నాకు చేతనైనంత వరకైనా దాన్ని చూసుకోవాలి కదా. అందుకే ఈ పని చేయటానికి ఒప్పుకున్నాను. కానీ ఒకే ఒక్క బాధరా, నేను ఈ పని చేస్తున్నానని రాణికి చెప్పలేకపోతున్నాను. ఒళ్ళేమో ఒకటే నొప్పులు, పైగా దుర్వాసన. ఈ వాసన భరించలేకపోతున్నాను. అందుకే తాగాను. నేను తాగానన్న కోపంలో నీ సంపాదన నాకేం వద్దు అని అలిగి వెళ్ళిపోయిందిరా. నేనేం చేయనురా. నాన్నా, రాణి నా దగ్గరకు వచ్చి రాత్రి నుంచి నేనేం తినలేదన్నయ్యా అంటే నాకు చాలా బాధేసింది నాన్న. ఏంటయ్యా నువ్వు ఇలా బాధపడుతున్నావు? అవునన్నా, మన రాణిని నేను నిజంగా రాణిలా చూసుకుందాం అనుకున్నాను నాన్న. కానీ తను నా దగ్గరకు వచ్చి నేనేం తినలేదన్నయ్యా, ఆకలేస్తుంది అన్నయ్యా అంటే నేను తట్టుకోలేకపోయాను నాన్న. దానికి కారణం నేనేరా. నన్ను క్షమించరా గోపి. ఇక నుంచి నేను తాగనరా. పొద్దురా రాణి ఏముందో తెలుసా? నీ మొహం నాకు చూపించకు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అందిరా. ఇక తాగకూడదు. తాగనరా, ఇక తాగను. అయ్యో, అలా అంటావేంటన్నా? ఇలాంటి పనులు చెయ్యాలంటే నువ్వు ఖచ్చితంగా తాగే తీరాలి. అసలు ఈ పనులు ఎవరు చేసినా తాగే చేస్తారు నాన్న. తాగకుండా ఎవరు చేయలేరు. ఇలాంటి పనులు చేయడానికి
నువ్వు తాగడంలో తప్పు లేదు నాన్న. తప్పదు గోపి. నా కూతురు నేను బాధ్యతగా ప్రేమగా చూసుకోవాలి అంటే నేనిక తాగకూడదు. తాగనరా గోపి. నాన్న, రాణి నువ్వు తాగేవని చెప్పాక చాలా కోపం వచ్చింది నాన్న. బాధపడ్డాను. కానీ నువ్విప్పుడు ఎందుకు తాగేవో కారణం తెలిసిన తర్వాత నేను నీ గురించి తప్పుగా అనుకున్నందుకు సిగ్గుపడుతున్నాను నాన్న. చాలా బాధగా ఉంది. నన్ను క్షమించు నాన్న. నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏమిటయ్యా? నువ్వు గౌరవంగా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడివి. నేను ఎలాంటి పని చేయటం నీ మనసుకు బాధ కలిగిస్తోంది కదూ? అంతేకాదయ్యా, నువ్వు నా దగ్గర ఎంతసేపు ఇలా మాట్లాడితే చూసేవాళ్ళు మరోలా అనుకుంటారు. నీకే అవమానంగా ఉంటుంది. వెళ్ళయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు నాన్న, నాకు అవమానం ఏంటి నాన్న? ఆయన కష్టపడి చేసే ఏ పని తక్కువ కాదు నాన్న. నేను చేసే మెకానిక్ పని ఎవరైనా చేస్తారు నాన్న. కానీ నువ్వు చేసి ఇలాంటి పనులు చేయాలంటే తనకి గొప్ప మనసు కావాలన్నా. సాధారణంగా ఈ పనులు చేయడానికి ఎవరూ ముందుకు రారు నాన్న. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. నీ కొడుకు నేనెందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నిజంగా నా అదృష్టం నాన్న. తప్పులేదు నాన్న, నువ్వు తాగడంలో అస్సలు తప్పులేదు నాన్న. తప్పులేదు. అరే గోపి, వదలరా వదలరా. ఈ బురద అంటుకుని వాసన వస్తుందిరా. వదలరా నాన్న, వదలరా. లేదు నాన్న, నాకే వాసన రావట్లేదు నాన్న. నువ్వు రాణ్ణి ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది నాన్న. నాన్న, నాకు నీ మనసు కనిపిస్తోంది నాన్న. నీ గొప్ప ప్రేమ కనిపిస్తోంది. నిజంగా నాకే వాసన రావట్లేదు నాన్న, రావట్లేదు. నువ్వు నన్ను ఎంత మంచిగా అర్థం చేసుకున్నావు. సంతోషం అయ్యా. కానీ రాణికి విషయం తెలిస్తే ఏమంటుందో ఏమనుకుంటుందో తెలియట్లేదు. అందుకే దయచేసి ఈ విషయం రాణికి చెప్పొద్దయ్యా. లేదు నాన్న, రాణికి చెప్పను. నిజంగా రాణికి చెప్పను. సరేనయ్యా, నువ్వు అర్జెంటుగా ఇంటికెళ్ళి స్నానం చేయి. లేకపోతే చండాలమైన వాసన వస్తుందయ్యా. ఏం పర్వాలేదు నాన్న. నిజంగా నాకే వాసన రావట్లేదు నాన్న. ఏం పర్వాలేదు. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. వెళ్ళు, బయలుదేరు. వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త నాన్న. వెళ్ళు నాన్న, వెళ్ళు. రంగయ్య, ఈ పని చేసే వాళ్ళని ఎవరైనా చిన్నచూపు చూస్తారు. కానీ నీ కొడుకు గొప్పగా చూశాడయ్యా. బంగారం లాంటి కొడుకును కన్నావయ్యా. అదేనయ్యా వాడి మంచితనం. సరేరా, ఇంకా కొంచెం పని మిగిలింది, రా చేద్దాం. రా. అక్క, మీరు చెప్పేది వింటుంటే చాలా బాధగా ఉంది. నేనొక మాట చెప్తాను, ఏమనుకోరుగా? ఏంటి బాను నువ్వు చెప్పేది? మా అమ్మ నాన్న ఎప్పుడొచ్చి నా ఇంటి ముందు నిలబడతారా అని ఎదురు చూస్తూ ఉంటాను. వాళ్ళు కాని వస్తే కాళ్ళు కడిగి నీళ్లు నెత్తించల్లుకుని లోపలికి తీసుకెళ్తాను. నేను మా వారు మనం ఎవ్వరికీ కాని వాళ్ళమైపోయామని చాలా రాత్రులు బాధపడుతూ గడిపేశాం. మీరేంటక్కా, కన్న తల్లిదండ్రులు అన్నయ్య ఇంటి ముందుకొస్తే లోపలికి రండి అని ఒక్క మాట కూడా అనకుండా అలా బయట నుంచి బయటకే పంపించేశారు. వాళ్ళు ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, కానీ మనకి జన్మనిచ్చిన వాళ్ళు కదా. మీ అమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడితే నాకే బాధ అనిపించింది. మీరు కరెక్టే కావచ్చు, న్యాయం మీ వైపే ఉండొచ్చు. కానీ అలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రుల్ని పంపించేయటం నాకేం నచ్చలేదక్కా. మీరు చేసింది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ప్రియా, అర్చన ఎలా ఉన్నారు? ఏం ప్రియా, కనీసం నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇల్లు వచ్చేసావే?
ప్రియ ఆగు. నువ్వు కనపడకుండా వెళ్ళిపోయావని తెలియగానే అన్నయ్య ఎంత బాధపడ్డాడో నీకు తెలుసా? ఏంటి వీణ్ణి ఇంత ఇబ్బంది పెట్టినా మళ్ళీ గోడ కొట్టిన బంతిలా నా వెనకాలే పడుతున్నాడు అనుకుంటున్నావా? ప్రియా, దయచేసి నన్ను తప్పుగా అనుకోకు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు లెటర్ రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయావు అనగానే నా గుండె ఆగిపోయినట్టయింది. మీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకముందే నేనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎలాగైనా ప్రియని వెతికి కనిపెడతానని చెప్పాను. నీ మీద నాకున్న ప్రేమ అలాంటిది ప్రియా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమే కాదు ప్రియా, నీకోసం మా అన్నయ్య ఎక్కడెక్కడ వెతికాడో తెలుసా? నువ్వెటో వెళ్ళిపోయావన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి తిండి తినడం లేదు, నిద్రపోవడం లేదు. అసలే కడుపుతో ఉన్న మనిషి ఎన్ని కష్టాలు పడుతుందోనని నీ గురించి అనుకుంటూ నిన్నే తలుచుకుంటూ ఉన్నాడు. నువ్వు క్షేమంగా ఇక్కడికి తిరిగొచ్చావని విన్న తర్వాతే కాస్త మనసు స్థిమితపడింది. నువ్విక్కడ ఉన్నావని తెలియగానే నిన్ను చూడాలని పరిగెత్తుకొచ్చాను. ఇవిగో పళ్ళు కూడా తీసుకొచ్చాను, తీసుకో. దీనికోసం ఇంత దూరం వచ్చావా నువ్వు? ప్రియా, నువ్వు నన్ను వద్దని వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నీ కడుపులో మన బిడ్డే కదా పెరుగుతోంది. అప్పుడెప్పుడు నీ మీద పగ తీర్చుకోవాలని, నీకు ద్రోహం చేయాలని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మనసు మార్చుకొని నీతో కలిసి బతకాలని అనుకున్నాను, అప్పుడే నిన్ను దేవతలాగా నా గుండెలో నిలుపుకున్నాను ప్రియా. ఇక నుంచి నా ప్రాణం ఉన్నంత వరకు నేను తీసుకుపోయే ప్రతి నిర్ణయంలోనూ నా భార్యగా నువ్వు ఉండాలని నిర్ణయించుకున్నాను. నీ మీదున్న ప్రేమతోని నిన్ను చూడటానికి వచ్చాను ప్రియ, నన్ను నమ్ము. ఏయ్, నీ దొంగ నాటకాలు, ఈ ఊసర వెలివేషాలు నా దగ్గర చెల్లవు. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. ఇక ఈ జన్మలో ఎవరి మొహం అయితే చూడకూడదు అనుకున్నాను, ఆ మొహం మళ్ళీ చూడాల్సి వచ్చినందుకు తట్టుకోలేంతగా బాధపడుతున్నాను. వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తిట్టు ప్రియా, ఇంకా ఇంకా తిట్టు ప్రియా. నీ కోపం తగ్గే వరకు తిట్టు. నీ ఆవేశం చల్లారకపోతే చెప్పు తీసుకుని కొట్టు. నేను అస్సలు బాధపడను. నా తప్పుకి సరైన శిక్షని సరిపెట్టుకుంటాను. అంతేకాని నేను చూడటానికి రావద్దని మాత్రం అనొద్దు ప్లీజ్. నేను తట్టుకోలేను. అవును ప్రియా, పాపం ప్రియా. తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి మనసు మార్చుకుని వచ్చాడు. తప్పు చేసిన వాడు మారుడా? దయదలిచి మా అన్నయ్యను క్షమించు ప్రియా. ఆ మాటలు నమ్మే మోసపోయాను. నేను సర్వం కోల్పోయాను. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. అర్చన, నువ్వైనా ప్రియకు కాస్త వివరంగా చెప్పవా? తను ఆవేశంలో సరిగ్గా ఆలోచించలేకపోతుంది. నేను నిజంగా మారిపోయాను. ఇక నుంచి నేను ప్రియ కోసం, ఆమె కడుపులో పెరిగే బిడ్డ కోసమే నేను బతుకుతాను. కాస్త నువ్వే ప్రియకి నచ్చ చెప్పాలి. నువ్వు చెబితే ప్రియ ఖచ్చితంగా వింటుంది. కాస్త పెద్ద మనసు చేసుకుని చెప్పి నాకు కాస్త సాయం చేయవా? ఏయ్, మా అక్కతో నీకేంటి మాటలు? నువ్వు నన్ను చూడడానికి మాత్రమే వచ్చావు. నాకు నిన్ను చూడడం ఇష్టం లేదని చెప్పాను కదా. ఇంకా ఏంటి ఇక్కడ? వెళ్ళి మర్యాదగా. నీలాంటి మంచి మనసున్న అమ్మాయితో కలిసి కాపురం చేసే అదృష్టం నాకు లేదు ప్రియా. నా జీవితానికి ఇక పెళ్లి పేరంటూ ఏమీ లేవు. అదే నేను చేసిన తప్పుకు నేను వేసుకునే శిక్ష. నా వారసుని కడుపున మోస్తున్న నిన్ను, రేపు వాడి బాగోగులు చూసే పెద్దవాడిగా నన్ను బాధ్యత తీసుకొనివ్వు ప్రియా. మీ ఇద్దరి బాధ్యత నాదే ప్రియా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను చూడొద్దు, మాట్లాడొద్దు, ఏ సంబంధం లేదని నువ్వంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వరకండు ప్రియా. వస్తా. ఏంటి ప్రియా ఇది? తను చేసిన తప్పు తెలుసుకొని ఇంతలా దిగొచ్చి అడుగుతుంటే క్షమించొచ్చు కదా. వాడు మారడమా? అన్ని నాటకాలు. వాడిని గతంలో నమ్మినందుకే ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. వాడు నయవంచకుడు, మారుడు. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళెవరో వచ్చారు, మాట్లాడారు, బ్రతిలాడారు. నువ్వేం వెళ్ళిపో అంటున్నావు. ఎవరు వాళ్ళు? అది ఆయన ఎవరో కాదండి, మా చెల్లెలు కాబోయే భర్త. ఏంటి? చేసుకోబోయేవాడా? అవునండి. అసలు ఎప్పుడో పెళ్లి జరగాలి, కానీ పీటల దాకా వచ్చి ఆగిపోయింది. నేను ఈ అమ్మాయిని చూడగానే అనుమానపడ్డాను, ఏదో పెద్ద కథ ఉందిలే అని. మెళ్ళో తాళి కనపట్టలేదు, కాళ్ళకు మెట్టెల్లేవు. కానీ కడుపుతో ఉందంటే ఈ కాలం పిల్ల గదా, ఫ్యాషన్ ఏమో అనుకున్నాను.
ఇక్కడ విషయం మరొక రకంగా ఉందే. ఏదో అక్కింటికొచ్చింది, ఒకరోజు 2 రోజులు ఉంటుందిలే అనుకున్నాను. కానీ జరిగేదంతా చూస్తుంటే ఈ అమ్మాయి ఇక్కడే పురుటికుండేటట్టుంది. అప్పుడే ఈ అమ్మాయిని ఎత్తుక్కుంటూ పొద్దున 3, ఇప్పుడు 2 వచ్చారు. ఇదేమన్నా సంసారులు కాపురం చేసే కాంపౌండ్ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఇది పద్ధతి కాదమ్మాయి. నేను మీ ఆయనకి 2 ఉంటానంటే ఇచ్చాను. 3వ మనిషి ఉంటే కరెంటు నీళ్లు ఎంత ఖర్చు అవుద్దనుకున్నావు? నేనేమైపోవాలమ్మాయ్? అది కాకుండా పెళ్లి పెటాకులు మొగుడు మొద్దులు లేకుండా కడుపేసుకొని ఈ అమ్మాయి అటు ఇటు తిరుగుతుంటే ఈ కాంపౌండ్ కి కొత్త పేరు పెట్టేసేస్తారు. ఇదిగో మీ ఆయన రాగానే చెప్పు, అడ్వాన్స్ తిరిగిచ్చేస్తాను. వెంటనే ఇల్లు ఖాళీ చేయమన్నానని చెప్పేసేయ్, అంతే. నన్నిట వదిలిపోతావా, మంచోనే కాదా, నేనచ్చలేదా, ఓ పిల్ల చో పిల్ల చో పిల్ల చో 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 మేరే లియే పసుపు సోడే ఏంటంత కోపం నా మీద. పిల్ల పిల్ల పిల్ల. అరే వాసు, నిన్నే అమ్మాయి చూసిన ఫ్లాట్ అవ్వాల్సిందేరా. బాయ్. పిల్ల 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 చావే. ఐ లవ్ యూ అంటే చీకొట్టి. అల్లుడు, ఏంటి మావయ్య? బ్యాంక్ మేనేజర్ లక్ష్మీపతి గారితో లోన్ విషయం మాట్లాడాను. ఆయన కొన్ని డీటెయిల్స్ అడిగాడు. నీతో పంపిస్తానని చెప్పాను. కాస్త నువ్వు వెళ్ళి కలిసొస్తావా? ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? మేనేజర్ గారు నీకు తెలుసు కదా, శ్రీనగర్ కాలనీ. ఆయన ఫోన్ నంబర్ కూడా నీ దగ్గర ఉంది కదా. ఆయన దగ్గరికి వెళ్ళి కలు. ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ చెప్తాడు. మరీ డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? అది ఇంత చెప్తున్నా ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఏం లేదు మావయ్య, నేను అర్జెంటుగా ఓ ముఖ్యమైన పని మీద ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. భలే వాడివయ్యా, కోట్లు పోసి బిల్డింగ్ కడుతున్నావు. ఆ పని మీద బ్యాంక్ మేనేజర్ని కలిసే కన్నా అంతకన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది చెప్పు? ఇంతకీ ఏంటా ముఖ్యమైన విషయం? ఎవరా ముఖ్యమైన వ్యక్తి? అది నేను అదే బిల్డింగ్ అప్రూవల్ విషయం మీద ఆడిటర్ని కలవమన్నారు కదా, నేను ఆయన్నే కలవడానికి వెళ్తున్నాను. ఓహ్ అదే, అయితే ముందు ఆయనే కలువు, తర్వాతే బ్యాంక్ మేనేజర్ని కలుద్దు గాని. సరే మావయ్య, వస్తాను. ఇదిగో అల్లుడు, వెళ్ళిన పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని రావాలి. నా పేరు నిలబెట్టాలయ్యో. ఖచ్చితంగా మావయ్య. ఆల్ ద బెస్ట్. కాంతం, ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టమని చెప్పాను, పెట్టావా? బెడ్రూమ్ లో పెట్టానండి. సరే సరే. ఎక్కడికే బయలుదేరావు? అది మా ఫ్రెండ్ సుష్మా ఉంది కదమ్మా, దానికి ఒంట్లో బాలేదంట, హాస్పిటల్లో ఉందంట. ఒకసారి చూసొస్తానమ్మా. అయ్యో పదమ్మా, నేను వస్తాను. అమ్మా, నేను రావడం లేట్ అవుతుంది. నాన్నకి టైం ప్రకారం భోజనం పెట్టకపోతే కోపం వస్తుంది. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఆ పని చూడు.